మూవీలో బాస్ నారా రోహిత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2. ఈ మూవీ అయితే ప్రతినిధి మూవీకి సీక్వెల్ గా అయితే వచ్చింది. మరి ప్రతినిధి 2 మూవీ ప్రేక్షకులకు ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. జర్నలిస్ట్ చేతన్ అలియాస్ నారా రోహిత్ నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే వ్యక్తిగా ఈ మూవీలో అయితే కనిపిస్తారు. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే ప్రెసెంట్ రాజకీయాల గురించి, సిస్టమ్ లోని లొసుగుల గురించి ఈ మూవీలో చాలా బాగా అయితే చూపించారు డైరెక్టర్ అయితే. అలాగే రాజకీయ నాయకుల అవినీతి గురించి, ఓటర్ల బలహీనతలు, తప్పుల గురించి ఈ మూవీలో డైరెక్టర్ అయితే చాలా బాగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలాగా ఉన్నాయి సీన్స్ అయితే. ఇక ముఖ్యంగా ఆయన రాసుకున్న పొలిటికల్ సీన్స్, అలాగే సీఎం ట్రాక్, నారా రోహిత్ రాజకీయ నాయకుల మధ్య వచ్చే సీన్స్ అయితే ప్రేక్షకులకు సూపర్ గా ఆకట్టుకుంటాయి. ఇక నారా రోహిత్ అయితే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇక మూవీలో హీరోయిన్ గా చేసిన సిరి కూడా చాలా బాగా నటించింది. ఇక కథలో ఆమె క్యారెక్టర్ ను ఇన్వాల్వ్ చేయడం చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే మరో ముఖ్యమైన క్యారెక్టర్ లో నటించిన దినేష్ తేజ్ కూడా తన నటనతో సూపర్ గా ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించిన సప్తగిరి, అలాగే సచిన్ కడేకర్, తనిఖీలవర్ని, ఇంద్రజ, ఉదయ్ భాను వీళ్ళందరూ కూడా సూపర్ గా ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో రాజకీయాలకు సంబంధించి మంచి డ్రామా తీసుకున్న పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని అయితే రాసుకోలేకపోయారు డైరెక్టర్ అయితే. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే బాగా బోర్ గా సాగుతాయి. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సీన్స్ ను చాలా ఎంతో రియలిస్టిక్ గా, అలాగే మంచి విజువల్స్ తో చూపించారు. ఎడిటింగ్ కూడా బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్ గా ప్రతినిధి 2 అంటూ వచ్చిన ఈ పొలిటికల్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో కొన్ని పొలిటికల్ సీన్స్, అలాగే కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి. ఇక ఫైనల్ గా పొలిటికల్ జోనర్ లో మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ అయితే నచ్చుతుందని చెప్పాలి.